ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. అందరూ దీపాలైతే వెలిగించారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మేము శివాలయానికి అయితే వెళ్ళానండి. నేను బాబుని తీసుకొని వెళ్ళాను, పాపనైతే తీసుకెళ్ళలేదు. ఇద్దరిని ఒక్కదాన్ని పట్టుకోవడం అవ్వదని. మా హస్బెండ్కి ఆఫీస్ ఉండటం వల్ల రాలేదండి. ఇంటి పక్కన వాళ్ళు అయితే వెళ్తుంటే నేను వాళ్ళతో పాటు కలిసి అయితే వెళ్ళాను. ఇంటి దగ్గరే పిండి దీపాలు, ఒత్తులు అవి నానపెట్టేసుకొని పసుపు కుంకుమ అన్నీ ఒక బుట్టకైతే సర్దుకొని తీసుకొని అయితే వెళ్ళానండి. ప్లేసెస్ అయితే అసలు ఖాళీ లేవండి, ఫుల్ జనం ఉన్నారు. మేము వెళ్ళేసరికి ఇంకా ఒక చోట ఖాళీగా ఉంటే నేను కూర్చున్నానండి. ముందు వాటర్తో అందరికైతే తెలుసు నేను ఎలా చేసేదని చెప్తున్నానండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ముందుగా వాటర్తో అయితే కడిగేసి బియ్య పిండితో ముగ్గేసుకోవాలండి. పద్మ ముగ్గు అంటారు కదా, బియ్య పిండితో పద్మ ముగ్గు వేసేసి పసుపు కుంకుమ వేసుకొని తమలపాకులు అయితే పెట్టేసుకున్నానండి. పిండి దీపాలు ముందు ప్రమిదలలో మనం తెచ్చుకున్న 365 ఒత్తులు పెట్టేసుకోవాలండి. ముందు తెచ్చుకున్న 365 ఒత్తులు పెట్టుకున్నాక పిండి దీపాలలో ఉసిరికాయ పెట్టేసి దాని మీద బొడ్డొత్తు అంటారు కదండి, చిన్న ఒత్తు ఉండిద్ది, ఆ ఒత్తు పెట్టేసుకొని దీపారాధన అయితే చేసుకోవాలండి. వినాయకుడిని దేవిని కలిపి చేశానండి. అలా చేయమని చెప్పారు. వినాయకుడు గౌరీదేవి రెండు కలిపి చేయమన్నారు. నేనైతే అలానే చేశానండి. చేశాక దీపారాధన అయితే చేశాను. సాంబ్రాణి పుల్లలో కమలాకాయకి అయితే కూర్చేసానండి. కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోరవట్టుకొని తిరిగేటోడా జగాలను గాసగంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేని